చట్టం వేరు, ధర్మం వేరు. ధర్మం కింద ఇవన్నీ పనికిరావు. చట్టం ప్రతి చోట పనిచేయదు. ఇప్పుడు సపోజ్ చెప్తున్నాను, ఒక ఆడపిల్లని ఒక ఒక మానవుడు రేప్ చేసిన తర్వాత తీసుకెళ్ళి జైల్లో పెడతారు. 3 పూటలు భోజనం పెట్టి, ఇంకో 2, 3 నెలలు శిక్ష ఏసినామని చెప్పి మళ్ళీ బయటికి వదిలిన తర్వాత ఇంకో ఆడపిల్లని చేయడానికి గ్యారంటీ ఏంది? అది మోటివేషనల్ ఉండడానికే కదా జైలు అనేది. అంటే చాలా 10 మంది మర్డర్లు జైళ్ళలో మగ్గుతున్నారు. మానభంగాలు చేసిన వాళ్ళు కనీసం ఒక నెలలో వచ్చేస్తున్నారు బయటికి. అంటే దీనికి ఏం సమాధానం? అదే చట్టాలు అన్ని చోట్ల పనిచేయదు, ధర్మం అన్ని చోట్ల పనిచేస్తాయి. నేను ధర్మం గురించి పోరాడుతున్నాను. మనము మన ఎదుటి మన కళ్ళ ముంగట ఏదైతే జరుగుతుందో దాన్ని మనమే శిక్ష ఇవ్వాలి. కోర్టులు చట్టాలు ఇవన్నీ పనికిరావు. ధర్మం మాత్రమే. ఎక్కడైతే నువ్వు పాపం చేస్తావో అక్కడ ధర్మం. అంటే పాపం చేసిన వాళ్ళకి అక్కడికక్కడే శిక్ష పడాలంటారు. అంటే ఆడపిల్లని మానబంధం చేసినవాడు అంగం కోసి అక్కడనే పడేయాలి. మనిషిని చంపద్దు, అంగం